ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం చదువుకుందాము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు. అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తం యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా, యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరుపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణం లోపలికి వాటిని పోగు చేయించేదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలంతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధం చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారి ప్రాణములను తీయచూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన గాని క్షామము వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణం వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయంగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలు వెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించు దానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడెవడు? మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరే.